మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో 10 రోజుల క్రితం ఉపాధి హామీ కూలీలను తీసుకువెళ్తున్న టాటా మ్యాజిక్ ర్యాలీ ఆటో బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన కుటుంబంతో పాటు గాయపడిన వారిని పరామర్శించారు డీసీసీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగరరావు. అనంతరం సురేఖ ప్రేమ్సాగరరావు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం అని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చూసుకుంటామని వారు భరోసానిచ్చారు. అనంతరం బాధిత కుటుంబాలకు భరోసానిస్తూ ఎల్లవేళలా ప్రజలకు మేమున్నాము అని, ఎవరికి ఆపద వచ్చినా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగరరావు ముందుంటారని వారు తెలిపారు. రోజుల కింద దురదృష్టవశాత్తు దండపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ వ్యాన్ బోల్తాబడి 18 మంది క్షతగాత్రులు, అలాగే ఒక అమ్మ చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రేమ్సాగరరావు గారు, కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రతి ఒక్కరు కూడా రోజు కూలి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు బాగా మేజర్ ఇంజురీస్ అయినవి, పనికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి బియ్యం అలాగే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే చనిపోయిన బోడ మల్లవ ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది, బంగారు మల్లవ ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. అమ్మ వాళ్ళకు కూడా ఒక 20,000 రూపాయలు ట్రస్ట్ ద్వారా మేము ఆర్థిక సహాయం చేస్తున్నాం. ప్రేమ్సాగరరావు గారు అధికారంలో లేకపోయినా కూడా గత 10 సంవత్సరాల నుండి మంచిర్యాల నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒక పెద్దన్నలాగా ఆదుకుంటున్నారు. అలాగే ఎలక్షన్స్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది, ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి మీకు మధ్యలో నేనుండి మిమ్మల్ని నేను ఆదుకుంటాను అని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి దెబ్బలు తగిలిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మన నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు వైద్య సహాయం అందించడం కానీ మిగతా విషయాల్లో కూడా వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా కూడా చూసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ మిగతా స్టాఫ్ అందరు కూడా వాళ్ళకి వైద్యం వెంటనే సత్వరంగా వైద్యం కూడా అందించడం జరిగింది.
ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు తప్పకుండా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల్ని ఆదుకుంటారు. ఆయన ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ రాలేదు, కాలికి దెబ్బ తగలడం మూలంగా. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఎప్పుడు వెళ్ళా అందుబాటులో ఉంటాం.